తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. స్టాప్ లాగ్ సెగ్మెంట్లను డ్యాం పైకి చేర్చేందుకు అవసరమైన 2 భారీ క్రేన్లు, ఇనుప యాంగర్స్, హైడ్రోపాలి ఫింగర్స్, ఇతర యంత్ర సామాగ్రిని ఇప్పటికే తరలించారు. డ్యాంపై ఒత్తిడి పడకుండా ప్రత్యేకంగా ఫుట్పాత్ ట్రాక్ నిర్మించారు. ఇక డ్యాం క్రస్ట్ గేట్లు వెడల్పు 60 అడుగులు, ఎత్తు 20 అడుగులు. ఇంత భారీ స్థాయిలో స్టాప్ లాగ్ ను ఒకేసారి అమర్చడం కష్టసాధ్యం కావడంతో 5 సెగ్మెంట్లు విభజించి తయారు చేస్తున్నారు. వీటిని ఒకదానిపై ఒకటి అమర్చి వెల్డింగ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. హిమబిందు తుంగభద్ర డ్యాం వద్ద స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ప్రారంభమై సాయంత్రానికి ఈ రోజు పూర్తి అవుతాయి అమెరికా పనులన్నీ కూడా. తుంగభద్ర డ్యాం లో ప్రస్తుతం నీరు అయితే 83 టీఎంసీలు ఉంది. అంటే 105 టీఎంసీలకు గాను ప్రస్తుతం 83 టీఎంసీలను నిల్వ ఉంచినారు. అంటే తుంగభద్ర డ్యాం లో ఈ వరద ప్రవాహం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ వరద ఉద్ధృతిలోనే ఈ సెగ్మెంట్ల బిగింపు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఎందుకంటే ఇది ఒక సాహసంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ ఒక వర ప్రధానిగా ఉంది. ఇటు రాయలసీమకు, అలాగే తెలంగాణకు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు కూడా ఈ నీరు జల ప్రధానిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నీటి వృధాను అరికట్టుకోకుండా ఈ 19వ నెంబర్ గేట్ ఎప్పుడైతే తీసిపోయిందో ఇవన్నీ కూడా ఆ గేటును అమరిక చేయాలంటే 60 టీఎంసీల నీటిని కిందికి వదలాలి. కిందికి వదిలిన తర్వాత గేట్ అమర్చాల్సిన ఇది ఉంది అనమాట, ప్రక్రియ కొనసాగించాల్సింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రవాహం 60 టీఎంసీల నీటిని వృధా చేయకుండానే వరద ప్రవాహం ఉధృతిలోనే గేటును అమర్చే ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ మధ్యాహ్నం నుంచి 5 స్టాప్ లాగ్ సెగ్మెంట్లను ఒకదానిపై మరొకటి దించి వెంటనే దాన్ని వెల్డింగ్ చేస్తారు. ఈ గతంలో పుంచితల్ ప్రాజెక్టు గేట్ దిగిపోయినప్పుడు కూడా అక్కడ స్టాప్ లాగ్ ను బిగించిన సిబ్బందినే ఇప్పుడు తుంగభద్ర డ్యాం వద్ద కూడా రప్పించారు. క్రస్ట్ గేట్ కు 4 అడుగుల మేర ప్రవాహం ఉన్నప్పటికీ కూడా ఈ సెగ్మెంట్ అమర్చేందుకు వారు సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రానికి స్టాప్ లాగ్ అమరిక పూర్తయి ఒక హ్యాపీ న్యూస్ అందజేస్తామని కూడా అధికారులు ధీమాగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా రాత్రి వేళ వర్షాలు పడడం, పగటిపూట ఎండలు కాస్తున్నప్పుడు కూడా పనులు చేపట్టడానికి వాతావరణం ప్రస్తుతం అయితే అనుకరించడం లేదు. మరోవైపు ఈ తుంగభద్ర డ్యాం కు వస్తున్న వరద పరిమాణంలో మళ్ళీ పెరుగుదల కనిపిస్తుంది. ఇన్ఫ్లోస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. 3 రోజుల క్రితం 20,000 క్యూసెక్కులో ఉన్న వరద నిన్న 32,000 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ నెల 18వ తేదీ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అప్పుడు తుంగభద్రకు వచ్చే వరద మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పనులు కూడా ప్రస్తుతం ఫాస్ట్ గా చేస్తున్నారు. నీటి మట్టం పెరిగితే గానీ ఈ గేటు అమర్చడం కూడా కష్టసాధ్యంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడే వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇంకా ఇన్ఫ్లోస్ పెరిగి వరద ప్రవాహం పెరిగితే అప్పుడు గేట్లు కూడా అమర్చే ఇది కూడా కొద్దిగా కష్టతరంగా మారుతుంది. ప్రస్తుతం అయితే తుంగభద్ర డ్యామ్ లో నీరు క్రమంగా తగ్గుతోంది. ఈ నెల 10న గేటు కొట్టుకుపోయే సమయానికి డ్యామ్ లో 105.78 టీఎంసీలు ఉంటే స్టాప్ లాగ్ ఏర్పాటు కోసం దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండడంతో నేను సాయంత్రానికి అయితే నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఇంట్లో కూడా 32,900 క్యూసెక్కులు ఉంటే డ్యామ్ నుంచి దిగువకు వివిధ కాలువల నుంచి 1,20,097 క్యూసెక్కుల నీటిని కూడా వదులుతున్నారు. నిపుణుల ప్రయత్నాలు ఒకవేళ బాగా కరెక్ట్ గా సాగి 1,625 అడుగుల మట్టంలో నీటి ప్రవాహ ఒత్తిడిని అధిగమించి స్టాప్ లాగ్ సెగ్మెంట్ కానీ విజయవంతమైతే అదనంగా ఒక 35 టీఎంసీల వరకు మనం కాపాడుకోవచ్చని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సాగుతో పాటు తాగునీటి సమస్య నుంచి కూడా గట్టెక్కొచ్చని కూడా అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వేసవిలో కొత్త క్రస్ట్ గేట్ ఏర్పాటు చేస్తామని అధికారులు అంటున్నారు ఈ ముందు. ఎందుకంటే ఇప్పుడు వరద ప్రవాహంలోని క్రస్ట్ గేట్ అమర్చడం ఒక సాహసోపేతమైన ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని దేవుణ్ణి అందరూ ప్రార్థించాలి. ఎందుకంటే గత చరిత్రలో ఎప్పుడు కూడా డ్యామ్ కు ఇప్పుడు వరద ప్రవాహం ఉన్న సమయంలో గేటును బిగించడం అంటే ఈ ఇంజనీరింగ్ చరిత్రలో లేదు. ఇంజనీరింగ్ చరిత్రలోనే ఇది ఒక అద్భుతము, ఒక సాహసం అని చెప్పొచ్చు. ఇది కూడా సక్సెస్ అయితే ఒక అద్భుతంగా కూడా చరిత్రలు నిలిచిపోతుందని కూడా మంత్రి పయ్యావుల కేశవ్ కూడా నిన్న చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే జిందాల్ యూనివర్సిటీ నుంచే కూడా వారు గేట్లను కూడా తయారు చేస్తున్నారు. మొన్న ఎప్పుడైతే మంగళవారం నుంచే గేటు తయారీకి కూడా వారు పూనుకున్నారు. ఆ రోజు నుంచి గేట్ పూర్తి అయ్యి ఈ రోజు సాయంత్రానికి గేటు అమరిక పూర్తయ్యే అవకాశం కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.